ఒక చిన్న పట్టణంలో సావిత్రి అనే విధవ మహిళ తన కుమారుడు వంశీతో జీవించేది. వంశీ ఉద్యోగం చేసుకొని తన తల్లికి తోడుగా ఉండేవాడు. సంవత్సరాలు గడిచిన సావిత్రి తన కుమారుడిని రాధ అనే చదువుకున్న మంచి గుణగణాలు ఉన్న అమ్మాయిని చూడమని పెద్దలకు పరిచయం చేశారు. పెళ్లి జరిగింది. పెళ్లి రోజుల్లో ఇంట్లో వెలుగుపాటలు, నవ్వులు, ముచ్చట్లు, స్నేహితులు, బంధువులు సందడి ఉండేది. మొత్తం వాతావరణం ఉత్సాహంగా నిండిపోయింది. సావిత్రి కూడా తన కొత్త కోడలు ఇంటికి వస్తుందని సంతోషంగా అనిపించుకుంది. మొదట్లో కొన్ని రోజులు అత్తా కోడలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. సావిత్రి రాధకు మాటలు నేర్పింది. పొరుగురు వారికి చూపించింది. ఇదిగో నా కోడలు అని గర్వంగా చెప్పింది. కానీ కాలం గడిచే కొద్దీ చిన్న చిన్న విభేదాలు మొదలయ్యాయి. ఒక ఉదయం రాధ వంట చేస్తూ ఉప్పు కొంచెం ఎక్కువ వేసింది. సావిత్రి వెంటనే చెప్పింది, రాధ వంటలలో జాగ్రత్త ఉండు, ఇంత చిన్న పని సరిగ్గా చెయ్యలేవా అని అంటుంది. రాధ కూడా ఆ మాటలు విని మనసులో నుంచుకుంటుంది. నేను కూడా కొత్తగా నేర్చుకుంటున్నాను కదా, ఒకేసారి అంతా నేర్చుకోలేను అని తనలో అనుకుంటుంది. ఇలా రోజు చిన్న చిన్న తప్పులు రోజుకో గమనిక వాటి వల్ల ఇద్దరి మధ్య దూరం పెరిగింది. రాధ తన చదువులు కొనసాగించుకుంటే సావిత్రి ఇంటి పనులు వదిలి బయట విషయాలపై ఎందుకు దృష్టి పెడతావని అడిగితే రాధ బాధపడేది. వంశీ మధ్యలో ఉండి ఇద్దరిని శాంతిపరచేయాలని చూసేవాడు. కానీ అమ్మ నువ్వు అలా ఎందుకు అంటావని అడిగేవాడు. సావిత్రి నువ్వు నీ భార్య మాటే వింటావా అని అనేది. రాధకి ఓదార్చే రాధ నీ తల్లికి నేను ఎప్పుడూ నచ్చనన్న భావన ఉంది అని కన్నీళ్లు పెట్టుకునేది. ఇంట్లో వాతావరణం క్రమంగా ఉద్రిక్తంగా మారింది. ఒకసారి దసరా పండుగ దగ్గర పడింది. పండుగ ఇంట్లో పూలు, పండ్లు, రంగోలీలు అన్నీ సిద్ధం చేయాలి. రాధ తన పద్ధతిలో అలంకరించంగా సావిత్రి ఇలా ఎవరు పెడతారు, మా కాలంలో ఇలా ఉండేది కాదు అంటూ మొత్తం తీసేసి మళ్ళీ కొత్తగా అలంకరించింది. రాధ బాధతో మౌనంగా పాటించి అలా పండుగ రోజే ఇంట్లో నవ్వులు తగ్గి గొడవలు ఎక్కువయ్యాయి. ఇంతలో రాధ తల్లి సందర్శనకు వచ్చింది. తన కూతురు ముఖంలో నిరాశ చూసి గమనించింది. ఆ రాత్రి రహస్యంగా సావిత్రితో మాట్లాడింది. అక్క, మీరు రాధను కోడలుగా కాకుండా కూతురిలా చూడండి. మీరు చెప్పే ప్రతి మాట ఆమెకు కొత్త ఇంటిలో బలంగా తాకుతుంది. మన కూతుర్లు ఎంత బంధమో మరొకరి కూతురు కూడా అంతే విలువైనది. సావిత్రి మొదట కోపంగా వినినా ఆ మాటలు ఆమె మనసులో ఆవేశం తగ్గించి ఆలోచనలు కలిగించాయి. కొన్ని రోజులు గడిచాక సావిత్రి అనారోగ్యం పాలయ్యింది. రాధ మాత్రం తన అత్తని కాపాడటంలో ప్రాణం పెట్టింది. రాత్రి భవన్లు మందులు ఇచ్చి అన్నం వండింది. పక్కనే కూర్చొని ధైర్యం చెప్పింది. ఒకసారి రాత్రి సావిత్రి కళ్ళు తెరిచి చూసినప్పుడు రాధ తన చేతిని పట్టుకొని నిద్రపోతున్న దృశ్యం చూసి గుండె కరిగిపోయింది. సావిత్రి కన్నీళ్లు పెట్టుకొని, రాధ, నేను నీకు ఎంత కష్టం కలిగించానో ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు నాకు కోడలు కాదు, నువ్వు నా ముద్దుల కూతురువి అని చెప్పింది. రాధ కూడా కౌగిలించుకొని, అమ్మ, నేను కూడా నిన్ను నా అమ్మలాగా భావించుకున్నాను, కానీ మన ఇద్దరం పొరపాట్లలో పడిపోయాము అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ రోజు తర్వాత ఆ ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయింది. సావిత్రి రాధకు వంటలలో కొత్త రుచులు నేర్పింది. రాధ తన చదువులు కొనసాగించడానికి ప్రోత్సహించింది. వంశీ ఆనందంగా ఇప్పుడే నాకు నిజమైన కుటుంబం ఉందానిస్తుంది అని చెప్తాడు. పండుగలు, సంబరాలు మళ్ళీ నవ్వులు తెచ్చాయి. ఒకసారి పొరుగురు వారు వచ్చి, ఇప్పుడే మీ ఇంటి వాతావరణం నిజంగా ఆదర్శంగా ఉంది అని అన్నప్పుడు సావిత్రి గర్వంగా నవ్వుతూ అది రాధ వల్లే సాధ్యమైందని చెప్పింది. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేసుకోండి.